44 సైజ్ డబుల్ కటోరీ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 46, వేస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తామండి, హాఫ్ ఇంచ్ డౌన్ కిందికి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. షోల్డర్ వచ్చేసి మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 కదా, సో /6 చేసాం అనుకోండి మనకి 7.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 7.5 ఇంచీలు మార్క్ చేస్తాము. నాలుగుంపావు ఇంచీలు షోల్డర్కి 3 ఇంచెస్ నెక్ వైడ్ మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచీలు తీసుకుంటాము. షోల్డర్ ఎంత ఉందో అది తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 7.5 ఇంచీలు తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7.30 ఇంచీలు మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లోని ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. ఇది వచ్చేసి 7.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 44 ఇంచెస్ కదా, సో /4 చేసామనుకోండి 11 ఇంచెస్, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచెస్ వస్తుంది. సో ఈ లైన్లో మనం 11.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 11.5 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా, సో /4 చేసామనుకోండి 11 ఇంచెస్, అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే 10.5 ఇంచీలు వస్తుంది. సో ఇది మనకి 10.5 ఇంచీలు ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాము. 10.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 38 ఇంచెస్, సో /4 చేసామనుకోండి 9.5 ఇంచెస్ వస్తుంది. ఈ 9.5 ఇంచెస్ ఈ లైన్లో మార్క్ చేసుకుంటాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, 2.5 ఇంచీలు ఖర్చు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 10.5 ఇంచీలు వచ్చింది, అందులో సగానికి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్, ఇది వచ్చేసి మనకి 9.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి, నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాం షోల్డర్ దగ్గర. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాం ఇప్పుడు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ కట్ చేయట్లేదండి, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి వైట్ షీట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లాగా ట్రేస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తామండి. ఫ్రంట్ నెక్ అనేది 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్. స్కేల్ యూజ్ చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా ఒక కర్వ్ డ్రా చేస్తామండి. మనకి ఫ్రంట్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఫ్రంట్ నెక్. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో అందుకని ఇక్కడ ఇట్లాగా లైన్స్ డ్రా చేస్తాము. ఇది 2.5 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి ఇక్కడ, ఎందుకంటే చంక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి బ్యాక్ కన్నా, అందుకు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 12.5 ఇంచ్ వస్తుంది. సో ఇక్కడ మనం 12.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి .2 అనేది ఫుల్ బ్రెస్ట్ అండి. ఈ 12.5 ఇంచీలకి 3 ఇంచీలు యాడ్ చేస్తాము. సో అది 15.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. టోటల్ వచ్చేసి మనకి 15.5 ఇంచీలు ఫుల్ బ్రెస్ట్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా, అందులో 10వ వంతు తీసుకుంటామండి. 4.4 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం, 4.9 ఇంచెస్. సో ఇక్కడ 4.9 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 4.9 ఇంచెస్. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి ఇటు 1.5 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచులు మార్క్ చేస్తాము. సేమ్ పైన కూడా అదే లైన్లో 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లా స్కేల్ యూజ్ చేసి నెక్స్ట్ అది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 11 ఇంచెస్ వచ్చింది. అందులో సగానికి మార్క్ చేసుకుంటాము 5.5 ఇంచుల దగ్గర. ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా మనం కర్వ్ షేప్ ఇస్తామండి, ఫ్రీ హ్యాండ్తోనే వేయాలి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను షోల్డర్ అనేది జస్ట్ ఇట్లా మార్క్ చేసి వదిలేసానండి. మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకోవాలి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ తీసుకుంటాము. ఈ 44 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ స్లింగ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కటోరీ మార్క్ చేసాం కదా, అది కూడా కట్ చేసేస్తాము.
ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇది ఇట్లాగా ఇది కట్ చేసేస్తాము. ఇది 2 పార్ట్స్ అవుతుంది ఇప్పుడు మనకి. ఇది వచ్చేసి ఇట్లాగా వేరే వైట్ షీట్ మీద తీసుకుంటామండి. ఇది ఫస్ట్ పార్ట్ ఇట్లా డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము ఇట్లాగా. ఇక్కడ సెకండ్ పార్ట్ డ్రా చేస్తాము. మనం ఈ 2 పీసెస్ కూడా క్లాత్ మీద పెట్టేటప్పుడు క్రాస్ పీసెస్ తీసుకోవాలండి. ఇవి సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మిడిల్కి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఇంచ్ కిందికి 1.5 ఇంచ్ అండి. ఇది కూడా 1.5 ఇంచ్ తీసుకుంటాను. ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్, అండ్ పైన ఒక లైన్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా ఫ్రీ హ్యాండ్తోని కర్వ్ షేప్ డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇది వచ్చేసి మనకి 44 సైజ్ డబుల్ కటోరీ కటింగ్ అండి. ఇది ఇప్పుడు కట్ చేసేస్తాము. మిడిల్కి ఇట్లా కట్ చేస్తాము. సో డబల్ కటోరీ ఇట్లాగా వచ్చింది మనకి. ఇక్కడ వచ్చేసి మనం టక్స్ మార్క్ చేసుకొని లైన్ ఇట్లా డ్రా చేస్తామండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ రెండు డబల్ కటోరీ మనం క్రాస్ పీస్ తీసుకుంటామండి. ఇది స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ కాస్త ఎక్కువగానే తీసుకుంటాము. ఇక్కడ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసామండి. ఏమైనా నెక్ డిజైన్స్ తిప్పుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అని ఇట్లా స్లాంట్గా కలుపుతాము. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 11.5 ఇంచీలు వచ్చింది కదా. సో హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 11.5 ఇంచీలే రావాలి. ఇది 10 ఇంచెస్ 44 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది మనకి 11.5 ఇంచీలు వచ్చింది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది 10 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. అట్లాగే రిమైనింగ్ హ్యాండ్ కటింగ్స్ 44 సైజు. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.